వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఆలుగడ్డలు ఉడకబెట్టి కూర ఎలా వండుకోవాలనో చూపిస్తా అందరికీ. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆలుగడ్డలు ఇందులో వేసుకొని మనం ఇప్పుడు ఆలుగడ్డని ఇట్లా 4 ముక్కలు చేసుకుందాం. ఇట్లా చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఇందులో నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఇవి ఆలుగడ్డల్ని ఉడికించుకోవాలి. ఆలుగడ్డలను ఉడికించుకున్నాను. ఆలుగడ్డలు కొంచెం మనకు తొందరగా ఉడకాలనుకుంటే లైట్గా ఉప్పు వేసుకోవాలి, లేదంటే ఏం లేదు. నేనైతే వేసుకుంటలేను. ఆలుగడ్డలు ఇట్లా నీళ్ళల్లో మసిలేటప్పుడు ఒకసారి ఇట్లా కలుపుదాన్ని. అయితే ఆలుగడ్డల్ని కొంచెము మరీ మెత్తగా ఉడకనియద్దు, కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. కూర అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఆలుగడ్డలు ఉడికినేమో చాకుతో ఒకసారి ఈ విధంగా ఉడికితే చాలు. ఇట్లా అంటే నాకు తెలిసిపోతుంది. ఇట్లా ఉడికితే చాలు. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వెన్నీళ్ళని వాడబోసేసి కొన్ని చల్లటి వాటర్ పోసుకున్నాను. చల్లటి వాటర్ పోసుకొని ఇప్పుడు పొట్టు తీసుకుందాను. వీటిది పొట్టు తీస్తే ఇట్లా వస్తుంది. ఆలుగడ్డ ముక్కల్ని మరీ చిన్నగా కోసుకోకుండా కొంచెం ఇట్లా లడ్డుగా ఉండేటట్టే కోసుకోవాలి. ఎందుకంటే కూర అటు ఇటు కలుపుతాం కదా, మెత్తగా అవుతాయి ముక్కలు. ఇగో ఇట్లా ఉడకడం కూడా ఇట్లా ఉండాలి. ఇట్లా అంటే ఇప్పుడు ఆలుగడ్డ కూర వండుకోవడానికి స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కూర పోపు చేసుకునేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టేసి జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు తుంచినవి, కొంచెం శనగపప్పు, ఇవన్నీ వేసినాక ఒకసారి కలిపి పప్పు కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర, ఇక్కడ పసుపు, నూనె. పోపు చేసేటప్పుడు మాత్రం స్టవ్ చిన్నగా పెట్టుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాం. వేసి కలపాలి. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారము, సగం స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఇంకా ఇట్లా మొత్తం
ఇట్లా ముక్కలకు పట్టుకోవాలి కారము. ఇట్లా పట్టిన తర్వాత అన్ని ముక్కలకు సగం గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. ఇందులో ఇప్పుడు సగం గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ కొంచెం పెద్దగా పెడదానే. వాటర్ పోసిన తర్వాత నీళ్ళు పోసుకున్నాక మళ్ళీ కలుపుదాను. ఒకసారి కలిపి కొంచెం, ఎందుకంటే మనం ఎప్పుడు ఆలుగడ్డని ఫ్రై చేసుకోవటము కుర్మా లెక్క చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా ఒకసారి వాటర్ పోసి కూర వండుకొని చూడండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. చెప్పు. నీళ్ళు పోసినాక మళ్ళీ ఒకసారి కలుపుదానికి. ఎందుకంటే మనం కొంచెం ఆలుగడ్డలు కొంచెం తక్కువ ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ఆయన కూడా ఉడుకుతాయి నీళ్ళల్లో. ఆలుగడ్డలు మనది ఆలుగడ్డ కూర రెడీ అయింది. ఇలా కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. జయా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.